లవ్ ఫెయిల్ అయ్యి డిప్రెస్ కావడం, ఒంటరి ఫీల్ కావడం, భరించలేంత నరకం అనిపించడం చాలా ఎక్కువ. ఎందుకు అంటే అది చాలా పర్సనల్ విషయం. ఇప్పుడు మీకు లవ్ ఫెయిల్యూర్ అయ్యిందని మీరు వచ్చి మీ ఫ్రెండ్కి చెప్పాను అనుకోండి, దానికోసం ఏడుస్తారా, రా మందేద్దామని తీసుకోపోతారు. మందు కొట్టిన కూడా బాగుంటుంది, తర్వాత మళ్ళీ ఏడుస్తారు. ఫ్రెండ్స్కి చెప్పు, పేరెంట్స్కి చెప్పు, బంధువులకు చెప్పు, ఎవ్వరికీ అర్థం కాని బాధ లవ్ ఫెయిల్యూర్ బాధ. అది అనుభవించే వ్యక్తికి తప్ప భూమి మీద ఏ వ్యక్తికి అర్థం కాదు. ఎవరికి ఆ పెయిన్ తెలియదు. నేను డబ్బు కష్టాల్లో ఉన్నా అనుకో, మా ఇంట్లోనో, నా ఫ్రెండ్స్కో, నా రిలేటివ్స్కో, నా ఫ్యామిలీకి ఎవరికో చెప్పుకున్నా అనుకో, డబ్బు ఎంత కష్టపెడుతుందో అందరికి అర్థమవుతుంది. వాళ్ళు భుజం మీద చేసి ఏం కాదురా, నాకు కూడా ఇంతకంటే పెద్ద కష్టం వచ్చింటే దీంట్లోంచి గెట్ ఆన్ కావచ్చు అని మోటివేట్ చేస్తారు. ప్రేమకు ఒకటి ఎగతాళి చేస్తారు. నాకు ముందే తెలిసిరా మోసపోతావు, నాకు ముందే తెలిసిరా మోసం చేస్తుంది, నాకు అప్పుడే తెలిసిందిరా, నీ చెప్పుతో నువ్వు కొట్టుకోవాలి, ఇట్లాంటివి ఎక్కువ ఉంటాయి. అందుకే ప్రేమికులు ఎప్పుడు వాళ్ళ బాధని బయటికి చెప్తే కరెక్ట్ ఓదార్పు, కరెక్ట్ సపోర్ట్ దొరకదు. అందుకే ప్రేమికులు డిప్రెషన్లోకి పోతారు, ఆత్మహత్య చేస్తారు.